పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా ప్రభా తండ్రి, ఈ పగలంతా కూడా మమ్మల్ని కాపాడి, ఈ సమయంలో రాత్రి వేళ మమ్మల్ని క్షేమంగా ఇంట్లో చేర్చినందుకు నీకు వందనములు. ప్రభా, కుటుంబం సభ్యులతో కలిసి మేము సంతోషంగా నేను స్తుతిస్తున్నాము. దేవా, ఈ దినమంతా మా యొక్క పనుల మీద మేము ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో కరుణించి కాపాడి ఎంతో క్షేమంగా నడిపించారు ప్రభా. ఎలాంటి అపాయములు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ కలగకుండా మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు వందనములు. పిల్లలు కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చినందుకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ దినము మా పనులలో మాకు కావలసిన జ్ఞానం ఇచ్చారు ప్రభా. నీకు స్తోత్రములు. మా మాటలు, తలంపులు, క్రియలు అన్నీ కూడా నీ చిత్త ప్రకారంగా జరిగినందుకు నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవ, ఈ రాత్రి సమయంలో తండ్రి మరి కుటుంబ సమేతంగా ప్రార్థనలు చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. అవును తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా కలిసి ప్రార్థించాలి. అది ఎంతో ధన్యకరము. ప్రతి కుటుంబంలో కూడా నాయన ఇలా కలిసి సంతోషించి ప్రార్థించి ఆనందించే కృపను, కుటుంబంతో కలిసి కొంత సమయాన్ని గడపడానికి ఆ ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు, పిల్లలు, మనవలు, మనవరాలు ఎవరెవరు ఉంటారో అందరూ కూడా కలిసి సంతోషంగా సమయం గడపడం ఎంతో ఆనందదాయకం. మా ప్రభా, అలాంటి కృపను ప్రతి కుటుంబంలో కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ దినం తండ్రి 113వ కీర్తన, చిన్న కీర్తన మా ప్రభా తండ్రి, మరి కీర్తనకారుడు దేవుని స్తుతించడానికి రమ్మని అందరినీ పిలుస్తున్నాడు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడు. ఎంత గొప్ప కీర్తన కదా ఈ కీర్తనలో. తండ్రి ప్రభా, మరి ఈ కీర్తనలో ఎంతో గొప్పగా కీర్తనాకారుడు నిన్ను స్తుతిస్తున్నాడు. మా తండ్రి దేవ, నిన్ను సన్నతించుటకు అందరినీ పిలుస్తున్నాడు. అవును తండ్రి, మేము కూడా అనుదినము ఆ విధంగా మేము ఒకళ్ళతో ఒకళ్ళము సమాధానం కలిగి సంతోషంగా ఒకరితో ఒకరము మరి మాట్లాడుకుంటూ, నిన్ను గురించి మాట్లాడుకుంటూ నిన్ను స్తుతించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరు కూడా నాయన నిన్ను స్తుతించాలి. ఆ విధమైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, దేవుడు నీవెంత గొప్ప దేవుడు అని మరి ఈ కీర్తనకారుడు వివరిస్తున్నాడు. ఉన్నతమందు ఆసనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు అని మరి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు ప్రభా. నిజమే తండ్రి, అలాంటి ఉన్నతమైన దేవుడు ఎవరు కూడా లేరు. భూమి ఆకాశం వంగీచుడని అనుగ్రహిస్తూ తన ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టడానికి నేల నుండి దరిద్రులను లేవనెత్తు దేవుడు తండ్రి. మా ప్రభా, నీకే స్తోత్రములు. పెంట కుప్ప మీద నుండి నీవు బీదలను లేవనెత్తువాడు, పైకెత్తువాడు. మా ప్రభా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరు కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కృంగిపోనవసరం లేదు. నీవెంత గొప్ప దేవుడవో తండ్రి మేము ఎరిగి నీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ ఉండాలి, సన్నతిస్తూ ఉండాలి. ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తావని, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తావని నేను స్తుతిస్తున్నాం ప్రభా. అలాంటి గొప్ప దీవెన మరి ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరెవరైతే ప్రభా మరి సంతానం లేక ఉన్నారో ఆ బిడ్డల్లో మీరు దయ ఉంచి వాళ్ళని దర్శించండి ప్రభా. వారికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాయి. సంతాన దీవెన అనుగ్రహించండి. మీకు సాధ్యమైనది ఏది లేదు. ఈ రాత్రి వేళ ప్రభా నేను స్తుతిస్తూ కనపరుస్తూ మేము ప్రార్థనలోనికి వెళ్తున్నాము ప్రభా. మరి ఈ రాత్రి కాలంలోనైనా మేము అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి కష్టాల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని దీవించండి.
మరి ముఖ్యంగా చాలా కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి సమస్యలు మీరు ఎరుగుదురు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఏ మీరు దీవించి వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించండి ప్రభా. మరి అనారోగ్యానికి గురైన వారికి కూడా త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మరేవో ప్రభా, ఎవరెవరైతే నాయన మరి హాస్పిటల్స్లో చాలా అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు త్వరగా స్వస్థపరిచి క్షేమంను ఆరోగ్యం ఇచ్చి వాళ్ళని ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, మరి కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది కనుక వారిని అందరినీ మీరు ఆదరించండి. వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రభా. ఎన్ని సమస్యలు వెంటాడతాయి ప్రభా. అయితే ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, కనికరించి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారికి ఆ సమస్యల నుంచి ప్రభా మీరు వెసులుబాటు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వివాహ సంబంధం కుదరక ఎంతో మంది దిగులు పడుతూ ఉంటుండగా వాళ్ళను కూడా మీరు దీవించండి. వారికి తగిన కాలంలో మీరు తగిన విధంగా సాటి అయిన సహాయంను అనుగ్రహిస్తారని నమ్మి విశ్వాసంతో నీపైన ఆధారపడి జీవించడానికి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించండి. వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్నారులను దీవించండి. వారిపైన నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించి ప్రభా నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాం. మంచి తెలివిని జ్ఞానంను వారికి అనుగ్రహించి చక్కగా అభివృద్ధి పరచండి. మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రభా తండ్రి, ఇంకా మరి యవనస్తులను దీవించి వారందరూ కూడా చదువుకుంటున్నటువంటి వాళ్ళను మీరు దీవించండి. చదువుకుంటున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఏమాత్రం సమయం వ్యర్థం చేయకుండా డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా సాతాను శోధనలకు గురి కాకుండా వారిని మీరు కాపాడి మీ రక్తపు కంచెను వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిని వారు పొందుకోవడానికి సహాయం చేయండి. దూరదేశాలలో చదువుకుంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభావ వారికి కూడా మంచి తెలివిని జ్ఞానమును మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా సహాయం చేసి వారిని నడిపించండి ప్రభా. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని, సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారికి అందరికీ కూడా మరి చక్కటి ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారితో మీరుండండి తండ్రి ప్రభా. మీ రక్షణ వారికి దయచేయండి. మీ కాపుదలను అనుగ్రహించండి ప్రభా. మరి వారు అప్రమత్తతతో ఉండడానికి కూడా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారిని క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన ఎలాంటి ఆకస్మిక ప్రమాదాలకు కానీ అనారోగ్యాలకు కానీ గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి ఎంతో మంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, దిక్కు దేశ లేనటువంటి వారు ప్రభా, వృద్ధులు, అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ఎంతమంది అయితే అన్యాయానికి గురయ్యారో వారికి కూడా మీరు న్యాయం కలుగు చేయండి తండ్రి. ఎంతో మంది ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంకా అప్పుల సమస్యలు, ఇంకా అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉద్యోగ జీవితంలో అవమానాలకు గురవుతున్నటువంటి వారు, అణిచివేతకు గురవుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు ప్రభా. వారందరి ఆక్రందన మీరు వింటున్నారు. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృపతో మీరే వారిని దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ. దయగలిగిన దేవుడు తండ్రి, నువ్వు ఎప్పుడు కూడా మరి స్థుతులు నందదగిన వాడము. స్థుతులు ఎల్ల వేళల సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామం స్థుతి నందదగినది. అందుని బట్టి తండ్రి మేము ఎల్లప్పుడూ నిన్ను స్థుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరెవరైతేనైనా మరి నిద్రలేమితో బాధపడుతూ నిద్ర పోక ప్రభా ఎంతో అలసటతో ఉంటున్నారు ప్రభా. మరి వారిలో ఎంతో అస్తవ్యస్తంగా వారి జీవితం ఉంటుంది మా ప్రభా. పూర్తిగా నిద్ర లేకపోతే, రెస్ట్ లేకపోతే బ్రెయిన్ సరిగా పనిచేయదు తండ్రి. మీరు కృప చూపించి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా. వారిలో ఏ టెన్షన్స్, ఏ బాధలు, వేదనలు వారికి ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాము.
సంతోషం కలిగిన హృదయమును వారికి దయచేయండి ప్రభా. మరి మనసులో ఎలాంటి కోపము కానీ ద్వేషం కానీ లేకుండా సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడకలపై పరుడినప్పుడు మీరు వారికి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. నేను ఒంటరిగా ఉన్నాను, సురక్షితంగా నీవు నన్ను పండుకొన చేయదు అని మీరు మరి వాక్యంలో రాయబడినట్లుగా, కీర్తనాకారుడు చెప్పినట్లుగా మా తండ్రి మేము కూడా నీపైన ఆధారపడి నీ నామమును ధ్యానించుకుంటూ పడుకునే కృపను దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి నిద్రలేమి గల వారెవ్వరు కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించం తండ్రి. వారి హృదయమును, కఠినమైన హృదయమును మీరు మెత్తనపరచండి. నిన్ను అంగీకరించే కృపను దయచేయండి. వారి హృదయాలలో ప్రభా మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ సిలువ విలువను తెలుసుకొనగలిగే కృపను దయచేయండి ప్రభా. ఇంకెవరెవరైతే నాయన మరి దుర్వ్యసనాలకు బానిసలై ఎంతో కష్టపడుతూ ఆ బంధకాలలో నుంచి విడుదల పొందలేక బాధపడుతున్నారు, వారిని మీరు దర్శించి వారికి మీరే సహాయం చేయండి. మీరు కాకపోతే ఇంకెవ్వరు చేయలేరు ప్రభా. ఈ లోకంలో ఎవ్వరూ చేయలేరు. ఏ సహాయం కూడా మాకు లేదు. మీరే కృప చూపించగలిగిన దేవుడై ఉన్నారు. కృప చూపించండి తండ్రి. దేవా మా ప్రభా, మరి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడైనండి. మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను మేము ఒప్పుకుంటున్నాము. నీ సన్నిధిలో మేము మా పాపములన్నింటినీ ఒప్పుకుంటున్నాము. మాకు క్షమాపణ అనుగ్రహించండి. రాత్రి వేళ తండ్రి మా హృదయంలో ప్రశాంతమైన పరిస్థితిని అనుగ్రహించండి. ఏ విధంగా కూడా నైనా మేము నీకు విరోధంగా ఆలోచించకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాలము తండ్రి మా కుటుంబాన్ని, మా ప్రతి ఒక్కరిని కూడా, మా ప్రియులైనటువంటి ప్రతి ఒక్కరిని నీ కాపుదలకు అప్పగిస్తున్నాము. నీ యొక్క శాంతిని ప్రతి ఒక్కరికి దయచేయము. ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడండి. నీ కాపుదల ప్రతి ఒక్కరి పైన ఉంచండి. నీ రక్తపు కంచెను వేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఎలాంటి హాని కానీ ఎలాంటి అనారోగ్యం కానీ కలగకుండా ప్రతి ఒక్కరిని కీడు నుంచి తప్పించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మా ఇంటిని, మా పడకలను, ప్రతి ఒక్కరిని కూడా నీ దూతల కాపుదలను ఉంచినందుకు నీకు వందనములు. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని కాపాడి ప్రభా, మా ప్రాణములను, శరీరం, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఉదయ కాలమున సజీవంగా ఆరోగ్యంగా లేచి మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ యొక్క సహాయంతో సమస్తమును ఎంతో చక్కగా జరిగిస్తామని నమ్మి ఉన్నాము. నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.